హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు విజయ్ దివస్, కార్గిల్ విజయ్ దివస్ 1999లో పాకిస్తాన్తో జరిగిన హోరాహోరీ యుద్ధంలో మనకు దగ్గర 500 మంది అమరులయ్యారు. 1000 మందికి పైగానే గాయపడ్డారు. సో ఈరోజు మన దేశమంతా ఈ అమరవీరులను స్మరించుకుంటుంది. ఈ సందర్భంగా మనము కొత్తగా ఏర్పడిన పాత ప్రకాశం జిల్లా, కొత్తగా ఏర్పడిన మార్కాపూర్ జిల్లాలో గిద్దలూరు నియోజకవర్గం గురించి తప్పకుండా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ గిద్దలూరు నియోజకవర్గం అనేది ఈ వీర జవాన్లకు అది పుట్టిన గడ్డ. సో చాలామందికి మన ఆంధ్రప్రదేశ్లో తెలియదు. సో గిద్దలూరు మనకు ఆర్మీకి ఒక బేస్ క్యాంప్ లాంటిది. మనకు ఈ 4000కు పైగా సిపాయిలు ఇతర పొజిషన్లో ఉన్న మిలిటరీలో ప్రస్తుతం ఉన్నారు. గిద్దలూరు నియోజకవర్గం నుంచి 10,000కు పైగా ఆర్మీ జవాన్లు రిటైర్ అయిన వాళ్ళు గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నారు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద మొత్తంలో లేరు. 4,000 ఇంకా పనిచేస్తున్నారు. 10,000 ఇది ఇప్పటి స్టోరీ కాదు. చాలా కాలం నుంచి ఇందులో ఎన్నో ఆపరేషన్స్లు వీళ్ళు పార్టిసిపేట్ చేసి మనకు అమరులైన వాళ్ళు, తర్వాత విజయం సాధించిన వాళ్ళు ఉన్నారు. ఆపరేషన్ 1999లో మనకు జరిగిన యుద్ధంలో మన ఈ అక్కడ అందులో కూడా మన ఈ గిద్దలూరు నుంచి కొంతమంది అమరులయ్యారు. సో వివిధ యుద్ధాల్లో అమరులైన వాళ్ళ వివరాలు ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే వాళ్ళు మహావీరులు. ఆ రోజులలో ఇప్పుడు ఒక జవాను చనిపోయినా, ఈవెన్ ఒక అగ్నివీర్ చనిపోయినా, రీసెంట్గా ఒక నాయకుని తెలంగాణలో ఒక అగ్నివీర్ చనిపోతే అతనికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయ సహకారాలు ప్రభుత్వం అందించింది. పాతకాలంలో ఆ రోజులలో ఇలాంటి సదుపాయాలు లేదు. వాళ్ళు ఏదో ఆర్మీ వాళ్ళ బాడీ పంపిస్తే ఆ రోజులలో వాళ్ళకు సరైన న్యాయం జరగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు అలాంటి కుటుంబాలను గుర్తించి వాళ్లకు తగు రీతిలో మీరు సహాయపడాలనేది ఈ వీడియోలో ప్రధాన ఉద్దేశం. సో కంభం మండలం గని గాలయ్య 2006 ఆపరేషన్లో ఆయన అమరుడయ్యాడు. ఎన్ శ్రీనివాసులు 2004 ఆపరేషన్, పివి నారాయణ 1988 ఆపరేషన్లో, ఎం రంగారెడ్డి 1965 ఇండో పాకిస్తాన్ వార్లో కూడా మా గిద్దలూరు వాళ్ళు ఉన్నారు. జి శ్రీనివాసులు 1999 ఆపరేషన్ విజయ్. సో ఈరోజు కార్గిల్ వార్లో ఈ జి శ్రీనివాసులని ఖమ్మం నుంచి ఒక వ్యక్తి ఒక జవాన్ అమరుడయ్యారు. సో గిద్దలూరు మండలంలో హవల్దార్ జి చంద్రశేఖర్ 2020, సంగిరెడ్డి సంజీవరెడ్డి 2020, తల్లపురెడ్డి కృష్ణారెడ్డి 2017, ఆపరేషన్ రక్షక్ కేవి సుబ్బారెడ్డి 2015, షేక్ అబ్దుల్లా 1999 ఆపరేషన్ విజయ్. షేక్ అబ్దుల్లా కూడా కార్గిల్ వార్లో చనిపోయాడు. దాని తర్వాత టి కోటేశ్వర రెడ్డి 1999 ఆపరేషన్. ఇతను కూడా అందులోనే మనకు ఈ కార్గిల్ వార్లో చనిపోయాడు. డి రామయ్య 1984 ఆపరేషన్ బ్లూ స్టార్. బి దేవదానం 1965 ఇండో పాక్ వార్. బేస్తవారపేట మండలం నుంచి ఆవులమంద ప్రసాద్ 2015 ఆపరేషన్ రహీనో. ఎన్ ఎల్లారెడ్డి 2008, కె.పి. పెద్దిరాజు 2008, 2003 ఆపరేషన్ రక్షక్. ఎం వెంకటరెడ్డి 2003
ఆపరేషన్ రక్ష. కొమరోలు మండలం వీళ్ళంతా అమరులయ్యారు. కొమరోలు మండలం ఎస్ హేమచంద్రారెడ్డి 2003 ఆపరేషన్ రక్ష. కె ఓబులేసు 2003 ఆపరేషన్ రక్ష. అర్ధవీడు మండలం బి సుబ్బారెడ్డి 2002 ఆపరేషన్ పరాక్రమ్. షేక్ నాయబ్ రసూ 2001 ఆపరేషన్ రక్ష. కేవి చలపతి 1994 ఆపరేషన్ రక్ష. సిహెచ్ పోలిరెడ్డి 1988 ఆపరేషన్ రక్ష. రాచర్ల మండలం కత్తి జయరాజ్ 2002 ఆపరేషన్ పరాక్రమ్. షేక్ అబ్దుల్లా రహీమాన్ 1999 ఆపరేషన్ రక్షక్. జి వెంకటేశ్వర్లు 1991 ఆపరేషన్ రక్షక్. షేక్ అక్బర్ 2003 ఆపరేషన్ రక్షక్. ఆర్ రామకృష్ణ 2008 పుల్వామా దాడి. షేక్ అబ్దుల్ రజాక్ 2000 ఆపరేషన్ రక్షక్. వీరితో పాటు ఒంగోలుకు చెందిన పి శ్రీనివాసరావు 1999 ఆపరేషన్ విజయ్ అంటే ఈరోజు. లింగసముద్రం చెందిన ఎన్ వెంకటేశ్వర్లు 1988 ఆపరేషన్ పవన్. టంగుటూరుకు చెందిన హనుమయ్య 1984 బ్లూ స్టార్ ఆపరేషన్. సో వీళ్ళు మన ఈ గిద్దలూరు నియోజకవర్గం నుంచి ప్రధానంగా పెద్ద ఎత్తున ఆర్మీలో చేరుతూ ఉన్నారు, దేశ సేవ చేస్తున్నారు. సో రిటైర్ అయిన వాళ్ళు గిద్దలూరు ఏరియాకే మళ్ళీ తిరిగి వస్తున్నారు, వాళ్ళ ప్లేస్లకే ఉంటున్నారు. వాళ్ళు ఏదో మనకు వైజాగ్, విజయవాడ, కర్నూలు అలా కాకుండా వాళ్ళ నీటి ప్లేసెస్కే వెళ్ళిపోతున్నారు. సో వీళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళకు సముచితమైన గౌరవము, వాళ్ళకి ఏదైనా అవసరాలను మనం ప్రభుత్వం తీరిస్తే ఆ అమరులైన వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. లేకపోతే మనం ఏంటంటే వాళ్ళు ప్రాణత్యాగాలు చేస్తున్నారు, మనమేమో వాళ్ళు ఏదో టీడీపీ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ, జనసేన పార్టీ లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పేసి వాళ్ళకు పార్టీలు అంటగట్టి గ్రామాలలో వాళ్లకు సరైన న్యాయం జరగటం లేదు. దయచేసి ఈ వీడియో ప్రధాన ఉద్దేశం అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్, తర్వాత మండల్ దట్ ఈజ్ తహసీల్దార్, గిద్దలూరు తహసీల్దార్, ఆ లోకల్ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు, వీళ్ళంతా ఈ కుటుంబాలను వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళకు తగు విధంగా సహాయ సహకారాలు అందిస్తే మీరు చాలా గొప్ప దేశానికి గొప్ప సేవ చేసినట్టు, మేలు చేసినట్టుగా ఆ ప్రాంతవాసులుగా నేను కూడా ఆ ప్రాంతం మాది అర్ధవీడు మండలం. సో ఆ రకంగా మేమంతా సంతోషిస్తాము. ప్రజలు వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరుతుందని చెప్పేసి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ. దయచేసి అందరూ చూడండి, ఇది షేర్ చేయండి. తర్వాత ఇది విలువైన సమాచారం ఉంది. దీన్ని మనకు సబ్స్క్రైబ్ కూడా ఛానల్ చేయడానికి మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనేది విజ్ఞప్తి.